ల్యాండ్మార్క్ మూవీస్ అంటే స్టార్స్ చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు. ఆ సినిమాకి వాళ్ళ స్టోరీ లెవెల్కి తగ్గట్టుగా, వాళ్ళకున్న కెరియర్లో ఇంప్రెషన్కి తగ్గట్టుగా బీభత్సంగా ప్లాన్ చేసుకుంటారు. అయితే నయనతార ఓ ల్యాండ్మార్క్ మూవీకి సంబంధించి కష్టాల ఊబిలో పడిందా? అయ్యో పాపం, అనుకున్నదొకటి జరిగిందొకటి అంటూ అభిమానులు ఫీల్ అవుతుంటే, తను ఇలా చేసుండకూడదు, ఆ డెసిషన్ తీసుకోవడమే తప్పు అంటూ మరికొందరు అంటున్నారు. ఇంతకీ అసలు నయనతార సినిమాలో ఏం జరిగింది? సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది నయనతార. తనకంటూ మార్కెట్ సంపాదించుకుంటూ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది. ఈమె నటించిన ఈ స్త్రీ ప్రాధాన్యత చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్నాయి. మరోవైపు గ్లామర్ పాత్రలతో కూడా ఆకట్టుకుంటోంది. స్టార్స్ తో రొమాన్స్ చేస్తోంది. రీసెంట్ గా జవాన్ తో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడి కవల పిల్లలకు తల్లైన మ్యాటర్ కూడా తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. అయినా కూడా ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాగే చెక్కు చెదరని అందం ఈమె సొంతం. రీసెంట్ గా కెరీర్ లో ల్యాండ్ మార్క్ 75వ సినిమాతో వచ్చింది. నయన్ 75వ సినిమాగా అన్నపూరణి రూపొందింది. గత నెలలో విడుదల కూడా అయింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ వివాదాల పాలయ్యింది. అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపాలనే కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ కథ తయారు చేసుకున్నాడు. కానీ ఇది తిరగబడింది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి ముస్లిం కుర్రాణ్ణి పెళ్లి చేసుకోవడం, మాంసాహారం అలవాటు చేసుకోవడం, మాస్టర్ షెఫ్ కాంపిటీషన్ కోసం నాన్ వెజ్ ఐటెం కూడా వండడం లాంటి సన్నివేశాలు ఈ మూవీలో కనిపిస్తాయి. దాంతో హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. మత మార్పిడిలను ప్రోత్సహించేలా ఉందంటూ తమిళనాట నయన్తో పాటు ఈ మూవీ దర్శక నిర్మాతల మీద కేసులు పెడుతున్నారు. సినిమాను నిషేధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.